హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం జూన్ 21కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్గా కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి చాలా ఇంపార్టెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడుగుతున్నారు. సో వాటి గురించి ఒక్కసారి మనం బ్రీఫ్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఇక్కడ జూన్ 21 వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అండ్ ద లాంగెస్ట్ డే ఆఫ్ అండ్ షార్టెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్. దాన్నే మనం సమ్మర్ ఏంటిది సమ్మర్ సాల్స్టిస్ నార్త్ హెమిస్పియర్ అని అంటాము. వరల్డ్ మ్యూజిక్ డే. ఓకే, తర్వాత ఇప్పుడు 2026 ఫాదర్స్ డే కూడా ఉంది. ఓకే, ఇది అంతా మనకు అవసరం లేదు. ఓకే, ఇక్కడ మనము 3 చూసుకున్నట్లయితే ఒక్కసారి వీటి గురించి కూడా చూద్దాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఓకే, ప్రపోజ్డ్ బై ఇండియా అండ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై యునైటెడ్ స్టేట్. ఎవరు ప్రపోజ్ చేశారు అని కూడా అడగొచ్చు రేపు ఎగ్జామ్లో. ఓకే, సో ఇండియా అనేది ప్రపోజ్ చేసింది. ఎవరు రికగ్నైజ్? యునైటెడ్ నేషన్స్. ఓకే, వివిధ నేషన్స్ కూడా మనకు ఐక్యరాజ్య సమితి లాగా ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ కూడా దీన్ని రికగ్నైజ్ చేసింది. దిస్ డే సెలబ్రేట్స్ ద యాన్షియంట్ ఫిజికల్ అండ్ మెంటల్, స్పిరిచువల్ అండ్ ఏంటిది ప్రాక్టీస్ ఆఫ్ యోగా. ఇట్ హైలైట్స్ ద హోలిస్టిక్ బెనిఫిట్స్ ఆఫ్ యోగా బ్రింగ్ టు హెల్త్, ఇన్నర్ హార్మోనీ అండ్ గ్లోబల్ వెల్ బీయింగ్. ఓకే, ఇక్కడ మనం థీమ్ చూసుకున్నట్లయితే యోగా ఫర్ హెల్త్ అండ్ హార్మోనీ, ఎంపసైజింగ్ బ్యాలెన్స్ లివింగ్ అండ్ మెంటల్ క్లారిటీ. ఓకే, గ్లోబల్ ఇంపాక్ట్ చూద్దాం ఒకసారి. మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ హండ్రెడ్స్ ఆఫ్ కంట్రీస్ పార్టిసిపేట్ ఇన్ మాస్ యోగా సెషన్స్ అండ్ మెడిటేషన్ డ్రైవ్స్. నెక్స్ట్ ఇక్కడ సమ్మర్ సాల్స్టైజ్ అనేటువంటి చూసుకున్నట్లయితే ద మేజర్ ఆస్ట్రానామికల్ ఈవెంట్ దట్ మార్క్స్ ఏంటిది అఫీషియల్ మీనింగ్ ఆఫ్ ఎ సమ్మర్ అండ్ ఇది ఏంటిది అఫీషియల్ మీనింగ్ ఆఫ్ సమ్మర్. అసలు మీనింగ్ సమ్మర్కి మీనింగ్ ఈరోజు అన్నట్టు. ఏంటిది దేనివల్ల? లాంగెస్ట్ డే, ఇంకోటి షార్టెస్ట్ నైట్. ఓకే, ఇంకా ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద వస్తుందా, మరి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద వస్తుందా? మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే, ఈక్వేటర్ ఉంటుంది, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఇదేమో ఏంటి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇది మనకు ఈక్వేటర్ అంటాం కదా. ఇక్కడ సెప్టెంబర్ 23 అండ్ మార్చ్ 21 వచ్చేసి ఈక్వినస్ అంటాం. ఇక్కడ డిసెంబర్ 22 అండ్ జూన్ 21 వచ్చేసి మనము ఏంటిది ఇక్కడేమో షార్ట్ డే ఉంటుంది, ఇక్కడ లాంగ్ డే. అంటే ఇక్కడ నైట్ అనేది షార్ట్ ఉంటుంది, ఇక్కడేమో నైట్ అనేది లాంగ్గా ఉంటుంది. అంటే డిసెంబర్ ఈజ్ నథింగ్ బట్ వింటర్ సీజన్. సో దీనికి దానికి అపోజిట్ ఉంటుంది అన్నట్టు. ఇదేమో నార్థన్ హెమిస్ఫియర్, ఇదేమో సౌతర్న్ హెమిస్ఫియర్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, షార్టెస్ట్ నైట్ ఆఫ్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. హిస్టారికల్లీ కల్చర్స్ అరౌండ్ ద గ్లోబ్ హ్యావ్ సెలబ్రేటెడ్ దిస్ డే యాజ్ ఎ పవర్ఫుల్ సింబల్ ఆఫ్ లైట్, ఫర్టిలిటీ, గ్రోత్ అండ్ న్యాచురల్ అబిడెన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ వరల్డ్ మ్యూజిక్ డే ఏంటిది? ఫస్ట్ అసలు ఎక్కడ? ఫ్రాన్స్లో వచ్చిందట. ఎప్పుడు చెప్పండి? 1982లో వచ్చింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ డే హ్యాస్ blossomed into a global musical phenomenon. It encouraged both amateur and professional musicians to perform in public spaces, making music universally okay accessibly, okay, through ఫ్రీ కన్సర్ట్స్ అండ్ స్ట్రీట్ పర్ఫార్మెన్స్. సో ఈరోజు ఏంటి యోగా డే, లాంగెస్ట్ డే అండ్ మ్యూజిక్ డే. ఓకే, లాంగెస్ట్ డే అంటే ఇక్కడ సమ్మర్, ఇగో ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. మళ్ళీ అక్కడ షార్ట్ నైట్ అని కూడా ఇవ్వచ్చు. సో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి కూడా నేర్చుకుందాం. ఓకే, వరల్డ్ హైడ్రోగ్రాఫీ డే హైలైట్స్ ద వైటల్ సైన్స్ ఆఫ్ సర్వేయింగ్, మెజరింగ్ అండ్ charting the Earth's body of the water to ensure safe maritime navigation. ఓకే, ఇది మనకు మెజర్మెంట్. ఇప్పుడు హైడ్రోగ్రఫీ, క్లైమటోగ్రఫీ అని అంటాం కదా, అట్లా అంటున్నట్టు. వరల్డ్ జిరాఫీ డే కూడా ఏంటిది? లాంగెస్ట్ డే అన్నప్పుడు మనకు లాంగ్ నెక్ ఎవరికి ఉంటుంది? జిరాఫీ. అలా కూడా గుర్తుపెట్టుకోండి. సెల్ఫీ డే కూడా ఈరోజే. ఓకే ఓకే, నెక్స్ట్ ఇక్కడ లాంగ్ జిరాఫీ డే చూసుకుందాం.
an annual initiative aimed at raising crucial awareness and support for protecting the world's tallest and ఏంటిది మోస్ట్ వల్నరబుల్ మెమల్స్. ఓకే, గో స్కేట్ బోర్డింగ్కి వెళ్ళు అంటాడు. ద official international holiday celebrating the active and creative culture of the global skateboarding community. Okay, next, national selfie and smoothie day, popular modern pop culture observance celebrated widely across digital and social media ప్లాట్ఫామ్. సో ఇంత చిన్నగా చెప్పడం జరిగింది. సో మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మనం సెల్ఫీ తీసుకొని యోగా చేశాక సెల్ఫీ తీసుకోవాలి. సెల్ఫీ తీసుకొని మనం ఏం చేయాలి చెప్పండి? మ్యూజిక్ వినాలి. మ్యూజిక్ విన్నాక మనము ఇవన్నీ కూడా అయ్యే పనులేనా? మరి ఎందుకు అవుతాయి? ఎందుకనంటే ఇది లాంగెస్ట్ డే కాబట్టి. సో ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము జనవరి నుండి డిసెంబర్ వరకు అయ్యేటువంటి ముఖ్యమైనటువంటి ఈవెంట్స్, ముఖ్యమైనటువంటి డేస్ ఇన్ మంత్స్ అనే కార్యక్రమం భాగంగా ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాము. త్వరలో, 2-3 డేస్లో అది కూడా మేము అప్లోడ్ చేస్తాం. ప్రతి మంత్లో జనవరిలో ఫస్ట్ ఏంటిది, సెకండ్ ఏంటిది, ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా, ఆ ఇంపార్టెన్స్ కూడా మనకు మన టెట్ డిఎస్సికి, యూపీఎస్సికి, ఏపీపీఎస్సికి అండ్ కాంపిటేటివ్ టీజీపీఎస్సికి ఏమైనా యూజ్ అవుతాయా అనేవి దృష్టిలో పెట్టుకొని కూడా చేస్తున్నాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెర్నర్ జోన్. థ్యాంక్ యూ.